స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మా ఊరు వెళ్ళిపోయాను. నన్ను నమ్మండి సార్. అంతకుముందు పెళ్లి గురించి గాని లేక మరేదైనా సమస్య గురించి గాని మీ ఇద్దరి మధ్య గొడవల్లాంటివేవైనా? అలాంటిదేం జరగలేదు సార్. ఏంటి ఆకలేస్తుందని ఇక్కడే కూర్చున్నావు? త్వరగా లోపలికి రా. నీకోసం ఇష్టమైన వంటలన్నీ చేశాను. ప్రతిసారి ఏంటి నువ్వు స్క్రిప్ట్ గురించి ఆలోచించేటప్పుడే డిస్టర్బ్ చేస్తావు? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సర్లే, నీ ఇష్టం. సిరి, ఇలా రా. ఏంటి? ఇక్కడ కూర్చో. కోపం వచ్చిందా? సర్లే, నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు. నువ్వు కొంచెం కొత్తగా ఆలోచించు. చక్కగా లవ్ సినిమాలు, కామెడీ సినిమాలు చేయి. ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలోచనలు, చిరాకులు, పరాకులు ఉండవు. ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. సిరి, ఆకలేస్తుంది. ఇష్టమైనవి చేశానన్నావు కదా, పద. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. నేను గుర్తు చేశాగా. పద. అమ్మడు నెక్స్ట్ కుమ్ముడు. ఆహా, సూపర్ సమ్మగుందిరా. హలో, నువ్వెవ్వడ్రా? రామ్ సింగ్ వాచ్మెన్. వాచ్మెన్? నువ్వు వాచ్మెన్ ఏంట్రా? ఈ కోటకు పులే. ఈ పులి బోల్లోకి ఎవడొచ్చినా వేటాడేస్తుంది. ఇప్పుడే అనుకున్న పులి వేటాడేస్తుందని. జింకొస్తాందే పులి బోళ్ళకు. ఎవడి బే నువ్వు? ఎవ్వడ్రా పర్మిషన్ లేకుండా ఈ పులి బోళ్ళలోకి వస్తుంది? ఎవడి బే నువ్వు? బాబు. అబ్బా, నువ్వు కొంచెం పొడుగుండేసరికి మహేష్ బాబు అనుకుంటున్నా. సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు. ఏమన్నారు? సర్కిల్ ఇన్స్పెక్టర్. సార్ కూర్చోండి సార్, తప్పైపోయింది. కూర్చోండి సార్. ఇట్లా వచ్చినాయండి సార్, ఈ టైంలో వచ్చారండి. ఏయ్, రామ్ సింగ్ నువ్వేనా? నేనే సార్. ఏమనుకోవద్దు సార్, కొద్దిగా తాగి వాగానంతే. ఏమనుకోవద్దు, తప్పైపోయింది. నువ్వు నాకు కొన్ని నిజాలు చెప్పాలి. చెప్తా సార్, అడగండి. ఇక్కడ ఒక హత్య జరిగింది సార్. ఇక్కడ అలాంటిది ఏం లేదు సార్. జరిగింది. నీకు తెలిసే